రండి కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి నడిచి పంచపాండవుల జన్మ రహస్యాన్ని మనసుతో చూడండి. జై శ్రీకృష్ణ. పంచభూతాల శక్తి ఒక్కొక్క రూపంలో ఈ భూమిని తాకిన రోజు అదే పాండవుల అవతరణ. మొదటిగా ధర్మరాజు యుధిష్ఠిరుడు, ధర్మానికి ప్రతిరూపం. అబద్ధం తెలియని మనసు, న్యాయం తప్పని జీవితం, భూమిలా సహనం, ఆకాశంలా విశాల హృదయం. తర్వాత వాయుపుత్రుడు భీముడు, శక్తికి చిహ్నం, కోపం కాదు కరుణతో కూడిన బలం. తమ్ముళ్లకు రక్షణగా, ధర్మానికి కవచంలా నిలిచిన శక్తి. మూడవవాడు ధనుర్ధారి అర్జునుడు, ఏకాగ్రతకు ప్రతిరూపం, కన్ను లక్ష్యాన్ని వదలని యోధుడు. విద్య, వినయం, వీరత్వం మూడూ కలిసి నడిచిన జీవితం. తర్వాత నకులుడు, సౌందర్యం మాత్రమే కాదు క్రమశిక్షణ, సంస్కారం. మనసు ఎంత అందంగా ఉంటే ముఖం అంతే ప్రకాశించగలదని చూపినవాడు. చివరిగా సహదేవుడు, మాటలు తక్కువ జ్ఞానం ఎక్కువ, నిశ్శబ్దంలో దాగిన లోతైన బుద్ధి, కాలాన్ని ముందే చదవగల తెలివి. ఇలా ధర్మం, శక్తి, వీరత్వం, సౌందర్యం, జ్ఞానం 5 గుణాలు 5 మనుషులుగా ఈ భూమిపై నిలిచాయి. వారే పంచపాండవులు. ఈ మహాయుద్ధానికి పునాది, ఈ ఇతిహాసానికి హృదయం. మీకు ఈ భాగం ఎలా అనిపించిందో మీ కామెంట్ల రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.